హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీరజ ఫుడ్స్. ఈరోజు పెసరపప్పు టమాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని స్టవ్ పై కడాయి పెట్టి పెసరపప్పును 5 నిమిషాల వరకు స్టవ్ సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. ఆ పెసరపప్పులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తరువాత పెసరపప్పును 3-4 సార్లు కడిగి దాంట్లో నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి అది కొంచెం ఉడికేంత వరకు మనము 4 టమాటాలను, 2 ఉల్లిపాయలను, 5-6 పచ్చిమిర్చీలను వీలైనంతగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వాటిని కూడా ఆ ఉడుకుతున్న పెసరపప్పులో వేసి బాగా కలపాలి. అవి కలిపిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. 1 చెంచా పసుపు, 1 చెంచా నూనె పోసి అది మొత్తము కలిపి 5-10 నిమిషాల వరకు పప్పు ఉడికేలా సగం వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అది ఫుల్గా మూత పెడితే పప్పు పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి సగం వరకు పెట్టుకొని 15 నిమిషాల వరకు బాగా ఉడికించి మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలిపి అందులో 5-6 వెల్లుల్లిపాయలను వేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత పప్పుగుత్తితోటైనా సరే లేదా చెంచాతో అయినా సరే ఇలా మెదుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకొని అందులో ఉన్న వాటరు కొంచెము దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి దాంట్లోనే ఒక 5-6 పుదీనా రెబ్బలను వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పప్పుని ఏ గిన్నెలో అయితే వేస్తున్నానో ఆ గిన్నెలోనే డైరెక్ట్గా పోపు పెట్టుకుంటున్నాను. పోపుకి కావాల్సింది 1 చెంచా నూనె పోసి దాంట్లోనే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 5-6 వెల్లుల్లిపాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలను వేసి కొంచెం ఇంగువని వేసి అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు మొత్తం చల్లగా అయిన తర్వాత పప్పుని మొత్తాన్ని దీంట్లోకి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు టమాటా రెడీ. ఇది ఒకసారి ఇలా చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.